చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. పీఎస్ ఆసుపత్రిలో చనిపోయిన రోగికి డాక్టర్లు వైద్యం చేశారు. మృతురాలు బంధువులు చనిపోయిన వ్యక్తితో రోడ్డుపై ధర్నాకి దిగారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీ అందిస్తారు. అలీ, చెప్పండి, ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గూడుపల్లి మండలంలో గల పిఎస్ మెడికల్ కాలేజీలో ఒక రోగి చనిపోయిన ఒక శవానికి ఈ రోజు ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన బంధువులందరూ కూడా శవాన్ని పెట్టుకుని హైవే పైన ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే వీకోట మండలంలోని తిమ్మరాజుపల్లికి చెందిన రత్తమ్మ అనే పేషెంట్ గత 3 రోజుల క్రితం ఈ పిఎస్ హాస్పిటల్లో కడుపు నొప్పి అనే ఒక కారణంతో వస్తే ఆమెను అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా వాళ్ళు మొత్తం బాధితుల బంధువుల దగ్గర నుంచి డబ్బులందరూ కూడా వసూలు చేయడం జరిగింది. అయితే నిన్న ఉన్నట్టుండి ఆపరేషన్ చేయాలని చెప్పేసి హడావిడి చేసి నిన్న ఐసీయూ తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఐసీయూలోనే ఉంది, పేషెంట్ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ బంధువులకు డాక్టర్లందరూ చెప్తూ వచ్చారు. అయితే సాయంత్రం వెంటనే ఫీజు చెల్లించాలని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారి వాళ్ళు ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించిన అనంతరం పేషెంట్ చనిపోవడం జరిగిందని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఆ మృతుని బంధువులందరూ కూడా ఆగ్రహాన్ని ఈ రోజు కుప్పంలోని హైవే వద్ద శవం పెట్టుకుని ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే విషయం తెలుసుకున్న గూడుపల్లి పోలీస్ స్టేషన్ లో గూడుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాధితుల కథనం మేరకు కేసు అనేది నమోదు చేస్తున్నారు. మాధురి, అలీ, మృతురాలికి చికిత్స చేశారని బంధువులు ఎలా కనుక్కున్నారు? అంటే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే గత 3 రోజుల కిందటే కడుపు నొప్పితో ఎక్కువగా ఉందనే కారణంతో బంధువులు పిఎస్ హాస్పిటల్లోకి చేర్పించడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా జనరల్ వార్డులో పెట్టి ఆమెకు సెలైన్లు ఇవన్నీ కూడా ఎక్కించి చికిత్సలు అనేది అందిస్తూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం ఆపరేషన్ చేయాలనే ఒక కారణంతో ఐసీయూలోకి తీసుకెళ్లారని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఎవరైతే రోజు ఉన్నారో వాళ్ళని చూడడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి ఆపరేషన్ జరుగుతుందని ఆమె కోల్పోతుందని చెప్పేసి ఆ ఫీజులు ఇంకోటి చెల్లించాలని చెప్పేసి బంధువుల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత ఆమె చనిపోవడం జరిగిందని చెప్పడంతో ఈ రోజు ఇలాంటి పరిస్థితి చోటు చేస్తున్నాయి. మాధురి, అలీ, పిఎస్ హాస్పిటల్ డాక్టర్స్ ఏమంటున్నారు? వారు మాట్లాడడం జరిగిందా? అంటే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే పిఎస్ వైద్యులు అయితే కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. అయితే పోలీసులో అయితే ప్రస్తుతం విచారణ అనేది జరుగుతుంది. పోలీసుల విచారణలో డాక్టర్లు అయితే ఒకటే చెప్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా పేషెంట్ కండిషన్ చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు. ఉన్నట్టుండి ఆమె స్పృహ కోల్పోయి ఒక్కసారిగా మరణించడం జరిగిందని చెప్పేసి చెబుతున్నారు. అయితే బంధువులు ఏదైతే నిన్న చనిపోయిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు అవన్నీ కూడా తప్పు అని చెప్పేసి వీలైతే పోస్ట్ మార్టమ్స్ అయితే నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. మాధురి, అలీ, ధర్నా జరుగుతున్న ప్లేస్ లో పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ధర్నా నిర్వహిస్తున్నారా? అంటే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఈ ధర్నా అంటే దాదాపు సాయంత్రం 7:30 గంటల నుంచి కూడా ఈ ధర్నా ప్రారంభమైంది. పోలీసులు వచ్చి ప్రస్తుతానికి ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళపైన కేసు నమోదు చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరగడంతో ఇప్పటికే ఈ ధర్నా అనేది విరమించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ వైద్యులు ఎవరైతే ఉన్నారో సంబంధిత వైద్యుల పైన పోలీసులు అనేది కేసు నమోదు చేస్తున్నారు. మాకు ఓకే, రైట్, థ్యాంక్ యూ అలీ. ఎప్పుడు చనిపోయినా మాకు తెలియదు. పొద్దున్న చూపించి ఈ రోజు పొద్దున్న చూపించి కన్నులకు టేప్ అంతా వేసినారు. ట్రీట్మెంట్ జరుగుతా ఉంది అంటారు. ట్రీట్మెంట్ జరిగితే కన్నులకు టేప్ ఎట్లేస్తారు? సాయంత్రం 5 గంటలకు మధ్యాహ్నం డిశ్చార్జ్ అడిగితే నేను అడుగుతా ఉంటే ప్రాణంతో డిశ్చార్జ్ అడిగితే ప్రాణంతో ఉంది, మీరు ఇంటికి పిలుచుకోకపోతే ప్రాణానికి ప్రమాదం అని. సరే పర్వాలేదు, అయినా పర్వాలేదు డిశ్చార్జ్ చేయండి అని చెప్తే డిశ్చార్జ్ చేస్తే అంతా కెట్టే వచ్చినాక చచ్చిపోయింది అని చెప్తాను. డిశ్చార్జ్ చేయలేదు వాడు. ఒక డాక్టర్ లేదు, ఒక నర్సు లేదు, ఎవరు రాలేదు. ఏమి సమాధానం రెస్పాన్స్ ఏమీ లేదు. లాస్ట్ కి శవమైన ఎండ్రా మేము ఎత్తుకోపోయి దానం చేసుకుంటారంటే అది కూడా లేదు. మేమే పోయి తీసుకొని వస్తే రేపిస్తారంట.
ఈ బస్ చచ్చిపోయింటే రేపిస్తాడంట వాడు బిల్ అంతా కట్టేసినాక రేపు అమౌంట్ కట్టుకోవాలి. మరి రావాలి ఇప్పుడు మాకు న్యాయం జరగల్లా. న్యాయం జరిగే వరకు కట్టుకెళ్ళలేదు. చచ్చిపోయిన శవం ట్రీట్మెంట్ ఎట్లా వాడు రావాలి ఇప్పుడు. డాక్టరేనా ఆసుపత్రి అయినా ఇదే